రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి ప్రారంభించారు. పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారని తెలిపారు. గతంలో అన్నా క్యాంటీన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, అలాంటి అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేసిందని అన్నారు. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలు కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్నం పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే, పేదవాడు లేని ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొకసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదల పక్షపాతి, ఎవరైతే పేదవానికి పనిచేస్తాడో, పేదవాని కడుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం కల్పిస్తూ వస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే దాతలున్నారో ఆ దాతలు యొక్క అనుబంధంతో, వాళ్ళ యొక్క కృషితో రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఎన్నైతే టిఫిన్లు, భోజనాలు, అలాగే రాత్రి భోజనాలు ఫ్రీగా పెట్టి రాబోయే సంవత్సరం రోజులు ఉచితంగా రాయచోటి అన్నా క్యాంటీన్ ప్రజలకు అందరి ముందరికి వస్తుందని తెలియజేసేదానికి గర్వంగా ఉందని తెలియజేస్తారు.